తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్లాపిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ నారాయణమూర్తి, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రసంగించారు. కరోనా విపత్తు వలన రాష్ట్రముల మీద అధిక భారం పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకుని దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా చక్కగా 5 సంవత్సరాలు అందరికీ అవసరమైన విధంగా అన్ని సంక్షేమ పథకాలు అందించి మరి దేవుని ప్రేమను చాటుకోవడం జరిగింది. నిజంగా మరి అలాంటి నాయకుడు మనందరికీ ఉండడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మరి ఈ రోజున పేద ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరూ గమనించారు. ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబం కూడా జగనన్నని జ్ఞాపకం చేసుకునే విధంగానే ఆయన పాలన ఉండడం అనేది గొప్ప విషయం. మరి ఈ రోజున మనమందరం కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి జగనన్నకి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి త్వరలోనే మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మళ్లీ మంచి పరిపాలన అందించే విధంగా మరి దేవుడు ఆయనకి మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి అరుదైన పండుగ. క్రీస్తు జననానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మానవాళిలో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ మనం 2025వ సంవత్సరంలో ఉన్నాము అంటే దాన్ని కొలబద్ద క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. క్రీస్తు ఉద్భవించిన రోజు నుంచి కౌంట్ చేస్తే ఇప్పటికి 2025 సంవత్సరాలు. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవటానికి గుర్తించబడినటువంటిది క్రీస్తు జననం. అంటే ఎంత పవిత్రమైనదో, ప్రపంచానికి ఎంత గొప్పదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనది భారతదేశం, లౌకిక వాద దేశం, సర్వమతాలు సహజీవనం చేస్తున్నటువంటి దేశం. మనం ఎవరైనా పరమతాన్ని గౌరవించాలి, అప్పుడే మన మతాన్ని మనం గౌరవించుకోగలుగుతాం. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా నేను హిందువుణ్ణి కావచ్చు, కానీ క్రిస్టియన్స్ అందరూ ఎంతో ప్రేమగా పిలిచి భోజనం పెడతారు. అలాగే ముస్లింకు సంబంధించి రంజాన్ వస్తే ప్రేమగా పిలిచి బిర్యానీ పెడతారు. అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అన్ని మతాలు సహజీవనం చేస్తున్నటువంటి ఒక చక్కని దేశం భారతదేశం. అందువల్ల క్రిస్టియన్ మతం గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి క్రిస్టియానిటీ మొట్టమొదటిగా తీసుకొచ్చింది విద్యాలయాలు, వైద్యాలయాలు, ఏసీ కాలేజ్, కుగ్లర్ ఆసుపత్రి. ఇట్లా చాలా పురాతనంగా మానవ సేవ చేయటమే దైవ సేవగా భావించి క్రిస్టియన్ మతం అనేకమైనటువంటి కార్యక్రమాలను మానవాళికి చేసినటువంటి గొప్ప మతంగా నేను భావిస్తాను. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా కేంద్ర కార్యాలయం నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా క్రిస్టియన్ మతస్థులకు హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. క్రిస్మస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కురేళ్ల పౌలు ఆర్థిక సహకారంతో సంచార జీవులకు రగ్గులు పంపిణీ చేశారు. నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ గేదెల అప్పారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. అభాగ్యులకు ఇవ్వడంలోనే నిజమైన క్రిస్మస్ ఆనందం ఉందని శ్రీనివాసరెడ్డి, కురేళ్ల పౌలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల కిషోర్ రెడ్డి, వైసీపీ నాయకులు వాడపల్లి వీరు తదితరులు పాల్గొన్నారు. పౌలు గారు కాలు యాక్సిడెంట్ అయినా సరే వచ్చి మొనకలో కూడా వీళ్ళకి దుప్పట్లు కానీ ఆహారం కానీ పంచుతామని చాలా కృషి చేసి పంచిపెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ చలిలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఆయన చూసి చలించిపోయి దుప్పట్లు పంచడం కార్యక్రమంలో మా అందరినీ కేకేసి చేయడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా పంచుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన అనుకున్న మాట ప్రకారం కూడా ఈరోజు అందరికీ కూడా దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎస్సీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి పౌలు గారు ఈ పేద ప్రజలు ఈ శీతాకాలంలో
చలి నుండి రక్షణ పొందడం కోసం ఈ రగ్గుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. పౌలు గారు వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. జగన్ గారు ఏ ఆశయాల కోసం అయితే పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయడం జరుగుతుందో ఆయన యొక్క ఆశయాలని నెరవేర్చడం కోసం ఆయనకు వయసు పైబడినప్పటికి కూడా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనడం, అనేకటువంటి కాలుకి యాక్సిడెంట్ అయినప్పటికి కూడా ఏ పార్టీ కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఎంతో దూరం అయినప్పటికి కూడా ఆయన వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇటువంటి పేద ప్రజలకి చలి నుండి రక్షణ పొందడం కోసం ఈ రగ్గులు పంచడం జరుగుతుంది. ఏసీ ఏం చెప్పాడు, నా కోసం కాదు, పరుల కోసం, మీకోసం, అందరి కోసం చూసుకుని తప్ప నా కోసం కాదని చెప్పారు. అలాగే పౌలు గారు కూడా తన కోసం కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి, నిరంతరం కూడా కష్టపడే వ్యక్తి. అటువంటి పౌలు గారు భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాల్లో బాగా పాల్గొని ఇటువంటి పేదలకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. విద్యార్థి దశ నుంచే చిన్నారులు వినియోగదారుల హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని వినియోగదారుల హక్కుల కమిషన్ ఏలూరు జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ అన్నారు. భీముడోలు పోళ్లలోని పలు పాఠశాలల్లో వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు కమిషన్ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ విద్యార్థులకు వినియోగదారుల హక్కులు బాధ్యతలు, బిల్లుల ప్రాముఖ్యత, నాణ్యతా ప్రమాణాలు, మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తుమ్మూరి ఆంజనేయులు, కమిషన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, ఎం వెంకటేశ్వరరావు, పి సత్యేంద్ర, యు గంగాధర్రావు, జి శరత్ తదితరులు పాల్గొన్నారు. అమరుడైన జవాన్ రాజశేఖర్ భౌతిక కాయం స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చేరింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. పశ్చిమ బెంగాల్లో విధి నిర్వహణలో రైఫిటింగ్ బోట్ బోల్తా పడి రాజశేఖర్ అమరుడయ్యారు. కండవల్లి, పెనుగొండ, మాటేరు గ్రామాల మీదుగా పెద్ద ఎత్తున ర్యాలీగా అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని వాళర్పించారు. యాత్రలో తోటి జవాన్లు, పోలీసు అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు, స్థానిక యువత భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. దేశభక్తి నినాదాలతో మార్గమంతా మారుమోగగా అధికార లాంఛనాలతో రాజశేఖర్ దుస్తులను, జాతీయ జెండాలను తల్లిదండ్రులకు అందించారు. అమరవీరుడి త్యాగానికి గ్రామం కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీతాని మాట్లాడుతూ దేశ రక్షణలో భాగంగా జవాన్ రాజశేఖర్ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఆలంపూర్ గ్రామానికి సంబంధించిన ఒక సనాయన రాజశేఖర్ గారు ఆర్మీలో పనిచేస్తూ మృత్యువాత పడిన సందర్భంగా, ఒక ట్రైనింగ్ సందర్భంగా ఒక భారతీయుడిగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు వారి కుటుంబాలు చూస్తూ ఉన్నాం. దుఃఖసాగర్లో ఉంది. ఏదన్నా జాతి, భారత జాతి యొక్క రక్షణలో భాగంగా పనిచేస్తున్న రాజశేఖర్ గారు ఒక ఉత్తీర్ణమైన ట్రైనింగ్ కోసం వెళ్ళిన పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొందిన సందర్భంగా యాక్సిడెంట్ల వల్ల మరణించిన సందర్భంగా ఈనాడు వారికి జాతి తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఇరువురి తరపున కూడా ప్రత్యేకమైన నివాళులు అర్పించుకుంటూ ఈనాడు నా నియోజకవర్గ ప్రజల తరపున కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంటే ఆర్మీ రిలేటెడ్ మంచి హార్డ్ వర్కర్, యాజ్ ఎ ట్రేడ్ వర్క్, యాజ్ పర్ ఒక సోల్జర్కి ఉండవలసిన అన్ని గుణాలు ఉన్నాయి. మేము మంచి వ్యక్తిని కోల్పోయాం. అంటే మాది ఒక ఎక్సర్సైజ్ వైట్ వాటర్ రాఫ్టింగ్ నడిచింది. దాంట్లో చిన్న ఇన్స్టిట్యూట్ అయ్యింది. దాని మూలన మన అబ్బాయి కొంచెం కోల్పోయవలసి వచ్చింది. ఆయన లోటు మేము అంటే తీర్చాలంటే అవ్వదు. అది ఎన్నో చెప్పుకోలేము. మేము చాలా మంచి వ్యక్తిని కోల్పోయాము. ఒక టెక్నికల్లీ, టాక్టికల్లీ, ఆపరేషనల్లీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని విధాలుగా ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా చూసినట్లయితే మేము యాజ్ ఏ ఇండియన్ ఆర్మీ మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఒక ఇండియన్ ఆర్మీ ఒక మంచి సోల్జర్ని కోల్పోయిందని మేము చాలా బాధపడుతున్నాం. వాటర్ రాఫ్టింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల అందులో అబ్బాయి దానిలో స్లిప్ అయ్యి బయటకి రాలేకపోయినప్పుడు చాలా 3 అవర్స్ వరకు రెస్క్యూ చేసాము. ఆ వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల మేము అతన్ని కాపాడలేకపోయాం. ఇండియన్ ఆర్మీ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అండగా ఉంటుందని మేము మాట్లాడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలో వచ్చే జనవరి చివరి నాటికి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి డిబివి స్వామి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అధికారంలో ఉన్న 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పనైనా చూపించగలరా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వైసీపీ నేత పోతిన మహేష్ సవాల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.